బీజేపీ పార్టీ నుండి సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జి కిషన్ రెడ్డి ఎర్రగడ్డ బోరబండ రహమత్ నగర్ డివిజన్ లో ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపట్టడం జరిగిందని, మోడీ మూడవసారి ప్రధానమంత్రి గెలవడం ఖాయమని అన్నారు. ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ కుంబాల గంగరాజు, ప్రేమ్, ఈ రాజేష్, కోట వెంకటేష్, డాక్టర్ గాయత్రీదేవి, మెడికల్ సెల్ కన్వీనర్ జి అనంతలక్ష్మి, హైదరాబాద్ మహిళా మోర్చా అధ్యక్షురాలు షర్మిల, కృష్ణమోహన్, సతీష్, ఇతర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. మన హైదరాబాద్ నగరంలో, దేశంలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. నరేంద్ర మోడీ గారు లేకపోతే మనకు కరోనా తగ్గేది కాదు. నరేంద్ర మోడీ గారు లేకపోతే ఈరోజు మనకు ఉచిత బియ్యం వచ్చేది కాదు. నరేంద్ర మోడీ గారు లేకపోతే పొదుపు సంఘాలకు ప్రోత్సాహం ఉండేది కాదు. నరేంద్ర మోడీ గారు లేకపోతే ఈరోజు మనకు కరోనా వ్యాక్సిన్ ఫ్రీగా వచ్చేది కాదు. ఈ రకంగా అనేక చెప్పుకుంటే ఎండలో ఉన్నారు కాబట్టి నేను ఎక్కువసేపు మాట్లాడడం భావ్యం కాదు. మీ అందరినీ కోరేది ఒకటే, మొదటిది నెంబర్ 1 ఏంటంటే అందరం వచ్చే నెల 13వ తేదీన తప్పకుండా పోలింగ్ బూత్కి వెళ్ళాలి. రెండవది అందరం కూడా కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి నరేంద్ర మోడీ గారిని నన్ను ఆశీర్వదించారు. తప్పకుండా ఈ దేశం కోసం పనిచేస్తాము, ఈ సమాజం కోసం పనిచేస్తాము. కరోనా వచ్చినప్పుడు మరి మనకందరికి తెలుసు, 12 సార్లు నేను హాస్పిటల్లో చుట్టూ తిరిగి డాక్టర్లకు, పేషెంట్లకు ఇంజక్షన్స్, మందులు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, ఆక్సిజన్ సిలిండర్స్, వెంటిలేటర్స్ అనేకం భారత ప్రభుత్వం తరఫున నరేంద్ర మోడీ గారితో మాట్లాడి మన ప్రాంతంలో కల్పించడం జరిగింది. కాబట్టి మీ అందరిని కోరుతా ఉన్నాను, ఈరోజు నరేంద్ర మోడీ గారు లేనటువంటి భారతదేశాన్ని మనం ఊహించుకోలేము. నరేంద్ర మోడీ గారు లేకపోతే దేశం కష్టాలకు వెళ్తుంది, దేశం ఇబ్బందులకు వెళ్తుంది. దేశం ఈరోజు ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వం ఉండదు, ఒక సుస్థిరమైనటువంటి నాయకత్వం ఉండదు. నరేంద్ర మోడీ గారు ఉంటేనే దేశం ఒక స్టేబుల్ గవర్నమెంట్ వస్తుంది, ఒక ఏబుల్ లీడర్షిప్ ఉంటాడు. కాబట్టి మీ అందరిని కోరుతా ఉన్నాను, అందరం కూడా 13వ తేదీ పోలింగ్ డే. ఎవరు కూడా హాలిడే అనుకోవద్దు, అది పోలింగ్ డే. ఓటు వేసి వచ్చిన తర్వాత, పోల్ చేసి వచ్చిన తర్వాతనే మనం అందరం కూడా మరి ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాతనే అందరం కూడా మరి ఇంట్లో హాయిగా వంట చేసుకుని తినాలి. కాబట్టి అందరూ కూడా 13వ తారీఖు నాడు ఉదయమే వెళ్ళి స్నానం చేసి దేవుడి దగ్గర బొట్టు పెట్టుకొని లక్ష్మీవారం ఆశీస్సులు తీసుకుని పోలింగ్ బూత్కి వెళ్ళి కమలం పువ్వు మీద ఎవరు కూర్చుంటారు తల్లి? ఎవరు కూర్చుంటారు? ఆ కమలం పువ్వు గుర్తు ఓటేసి నరేంద్ర మోడీ గారిని నన్ను ఆశీర్వదించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.